టీఎంసీ రెబల్ ఎంపీల అనర్హత ఇష్యూ ఇప్పుడు సుప్రీంకోర్టుకు చేరింది. నిర్ణయం తీసుకోవడంలో లోక్సభ స్పీకర్ జాప్యం చేస్తున్నారంటూ ఎంపీ అభిషేక్ బెనర్జీ వేసిన పిటిషన్పై విచారణ చేపట్టింది సిజేఐ జస్టిస్ సూర్యకాంత్ ధర్మాసనం. 20 మంది రెబల్ ఎంపీలకు నోటీసులు జారీ చేసింది. టీఎంసీ టికెట్పై గెలిచిన ఈ 20 మంది ఎంపీలు ఎన్సీపీఐలో విలీనమయ్యారని కోర్టుకు తెలిపారు ఎంపీ అభిషేక్ బెనర్జీ. అది పార్టీ ఫిరాయింపుల నిరోధక చట్టం కింద అనర్హతకు దారితీస్తుందని వాదిస్తున్నారు. అయితే రెబల్ ఎంపీలు మాత్రం తాము చట్టబద్ధంగా విలీనమయ్యామని చెబుతున్నారు. ఇదే అంశంపై తగిన కాల పరిమితిలో నిర్ణయం తీసుకునేలా స్పీకర్కు ఆదేశాలు ఇవ్వాలని సుప్రీంకోర్టును కోరారు. ఈ పిటిషన్పై విచారణ సందర్భంగా 20 మంది రెబల్ ఎంపీలకు నోటీసులు జారీ చేసింది ధర్మాసనం. టీఎంసీ వర్సెస్ రెబల్ ఎంపీల రాజకీయ పోరాటం, ఇప్పుడు స్పీకర్ నిర్ణయం, ఫిరాయింపుల చట్టం, సుప్రీంకోర్టు జోక్యం చుట్టూ తిరుగుతోంది. మరి ఈ అంశంలో ఏం జరగబోతోంది? స్పీకర్ ఎప్పటిలోగా నిర్ణయం తీసుకుంటారు? ఫిరాయింపుల నిరోధక చట్టం కింద ఆ 20 మంది ఎంపీలు అనర్హులవుతారా అన్నది ఉత్కంఠ రేపుతోంది.